శ్రీమాత్రే నమః. ముందు నేను ఒకటి చదివి వినిపిస్తాను, అది వినండి. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామివారి దేవస్థానానికి సంబంధించిన విశాఖపట్నం జిల్లా మొత్తము 4 గ్రామాలు కలిపి 370.90 ఎకరాల భూమిని ఏపీఐఐసి వారికి భూమార్పిడి చేయడానికి ప్రభుత్వం వారు ప్రయత్నం చేస్తున్నట్లుగా మీడియా రిపోర్ట్స్ మాత్రమే కాకుండా విశాఖపట్నం జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం నుంచి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏపీఐఐసి మంగళగిరి వారితో మరియు ఆర్డీఓ విశాఖపట్నం ములగాడ మరియు గాజువాక తహసీల్దార్లతో జరిపిన ఉత్తర ప్రత్యుత్తరముల ద్వారా మరియు విశాఖపట్నం జిల్లా కలెక్టర్ వారు ఏపీఐఐసి విజయవాడ వైస్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్తో జరిపిన మరియు జరుపుతున్న ఉత్తర ప్రత్యుత్తరముల ద్వారా తెలియచున్నది. ఇందుకు విశ్వ హిందూ పరిషత్ తీవ్రమైన అభ్యంతరం తెలుపుతోంది. సదరు ప్రయత్నం చట్టవిరుద్ధమే కాక పూర్వం ఈనాముదారుల సమర్పణల లక్ష్యమునకు విరుద్ధంగా ఉంది. అంతేకాక చట్టపరంగా గాని కోర్టు తీర్పుల పరంగా గాని ధార్మికంగా గాని నైతికంగా గాని ప్రభుత్వం వారికి ఎటువంటి హక్కు లేదు. ఇప్పటికే 1987 ఎండోమెంట్స్ చట్టం సక్రమంగా చిత్తశుద్ధితో అమలు చేయనందున శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి భూములు సుమారు 10,000 ఎకరాలకి పైన అన్యాక్రాంతములే అక్రమ కట్టడాలు, బ్రాకెట్లోనేమో చర్చిలు మసీదులు అని రాశారు, నిర్మాణాలు జరిగిపోయాయి. ఇందుపై అనేక సార్లు వేసిన కమిటీ నిష్ప్రయోజనమై స్వామివారి ఆస్తిని కాపాడకపోగా అన్యాక్రాంతం కావడానికి మద్దతుదారులయ్యాయి. హిందూ దేవాలయ భూములపై ప్రభుత్వాల నిర్లక్ష్యము చేతకానితనాన్ని ఖేదించి ఈ సంవత్సరం అనగా 5/1/2025 తేదీన విజయవాడ కేసరపల్లి గ్రామంలో జరిగిన హైందవ శంఖారావం హిందువుల్లో దేవాలయాల పట్ల వచ్చిన జాగరణ, ఆక్రోశము, ఆవేదన ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ రిపోర్టు ద్వారా ఈ పాటికే తెలిసి వచ్చింది. కానీ ప్రభుత్వం నుంచి హిందువులు ఆశించిన ఫలితం శూన్యం. విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర అధికారాభివృద్ధికి ఏమాత్రమూ వ్యతిరేకం కాదు. అయినప్పటికీ రాష్ట్ర శాసనసభ చేసిన ఎండోమెంట్స్ చట్టం 1987కి వ్యతిరేకంగా మరియు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మరియు గౌరవ సుప్రీంకోర్టు లోగడ ఇచ్చిన అనేక తీర్పులకు విరుద్ధంగా పైన ఉదాహరించినట్లుగా దేవాలయ భూములను ప్రభుత్వమే చట్టవిరుద్ధంగా మార్పిడులు చేయటం ఎంతవరకు సమంజసం? ఈ విధంగా భూమార్పిడులను చేయుట హిందువుల మనోభావాలని తీవ్రంగా గాయపరచటమే కాక మనోవేదనని కలగజేస్తోంది. ఇది ఏ విధమైన ప్రజాస్వామ్యమో ప్రభుత్వమో ప్రజలకు తెలియజేయాలి. ప్రజలే ఈ అక్రమ పాలనని అడ్డుకోవాలని కోరుతున్నాం. కావున ఈ భూమార్పిడి ప్రాసెస్ తక్షణము విరమించుకోవాల్సిందిగా ప్రభుత్వం వారిని డిమాండ్ చేయాలి. ఈ మెమోరాండం ప్రతి జిల్లా కలెక్టర్కి, ఎండోమెంట్ కమిషనర్కి, ప్రజాప్రతినిధులకి ఇచ్చి తద్వారా ప్రభుత్వానికి తెలిసేలా చేయటానికి, అంటే 29వ తారీఖు అన్నమాట, ఈ రోజే సోమవారం ఉదయం 10 గంటలకి ప్రతి హిందువు కలెక్టర్ కార్యాలయానికి రావాలి. అక్కడ నుండి ఎండోమెంట్ కమిషనర్ కార్యాలయానికి మరియు ప్రజాప్రతినిధుల వద్దకు వెళ్లి మెమోరాండం అందిద్దాం. ఈరోజు 29వ తారీఖు, అలాగే 10 గంటలు సమయం దాటిపోతోంది. సమయం దాటిపోతున్నా నేను ఇది ఎందుకు చదివి పెట్టేశాను అంటే విషయం ప్రజలలోకి వెళ్ళాలి. ఈరోజు కాకపోతే రేపైనా ప్రజలు ముందుకు దీన్ని తీసుకుని వస్తే మనమే ఈ విషయాన్ని తేల్చుకుంటామేమో అనే ఒక చిన్న ఆశ. విన్నారు కదా, అదే సంగతి. కాబట్టి ఎన్నో పనికి మాలిన విషయాలని వైరల్ చేస్తున్నాం కదా. హిందువు అనే భావన మీలో ఉంటే ఈ వీడియోని వైరల్ చేయండి. ఎక్కడైతే కలెక్టర్ ఆఫీసులు ఉంటాయో అక్కడికి వెళ్ళి మనం మెమోరాండాన్ని సమర్పణ చెయ్యకపోతే సింహాచలం భూములు స్వాహా అయిపోతాయి. రోమ్ తగలబడిపోతూ ఉంటే ఫిడేలు వాయించుకున్నట్టు ఒకడు, మన భూములు అన్యాక్రాంతం అయిపోతుంటే అయోధ్యకు వెళ్ళి కూర్చున్నారు. ఇదంతా మసిపూసి మారేడికాయ చేయడానికి అనమాట. హిందువుల మీద దాడి జరిగితే అడగడానికి నోరు రాదు, దేవాలయాలు ధ్వంసం అయిపోతే మాట్లాడరు. అదే పరాయి వాళ్ళకి తాయిలాలు పంచిపెట్టమంటే మాత్రం హాయిగా పంచిపెడతారు. అదేం దరిద్రమో గాని ఎంతసేపు హిందూ దేవాలయాలు భూములని ఆక్రమించేసుకున్నారు అని చెప్తారే తప్ప మిగతా వాళ్ళ భూములు ఆక్రమించుకున్నారని ఒక్క వార్త ఒక్క చోట ఎక్కడైనా విన్నారా? వినరు. ఎందుకంటే ఎంతసేపు మనవి ఆక్రమించుకోవడానికి వాళ్ళు వచ్చారు కాబట్టి మొత్తం అన్ని దోచుకుని పట్టుకుని పోతున్నారు. హిందువు అనే స్ఫురణ ఉంటే ఈ వీడియోని వైరల్ చేయండి. మన భూములని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద మాత్రమే ఉంది. ఏ రాజకీయ నాయకుడు మాట్లాడడం. వాళ్ళకి ఓట్లు కావాలి, ఓటు బ్యాంకు మాత్రమే కావాలి.
అందుకోసం మాత్రమే వాళ్ళు తపన పడిపోతూ ఉంటారు. బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడి జరుగుతుంటే ఎవడైనా మాట్లాడారా? మాట్లాడరు. అదే ఈ అనసూయ గుడ్డల గురించి ఆహా, ఎంతమంది లైవ్లు పెట్టుకుంటున్నారండి, ఎంతమంది చర్చలు చేసుకుంటున్నారండి. అదా ఇంపార్టెంట్ విషయం. బంగ్లాదేశ్లో ఉన్న పరిస్థితి ముఖ్యం. ఈ సోకాళ్ళు మేధావులు ఎవరైనా సరే ఇప్పుడు నోరు తెరిచి మీడియా ముందుకు వచ్చేస్తున్నారు కదా, బంగ్లాదేశ్ ఇష్యూ గురించి మాట్లాడారా? మాట్లాడరు. ఎందుకంటే అది హిందువుల విషయం, అది పనికొచ్చే విషయం కాబట్టి. హిందువు అని అనుకునే ఎవరైనా సరే ఈ వీడియోని దయచేసి వైరల్ చేయండి.